సాధారణంగా ఒక గ్రామంలో ఒక పేరుతో మహా అయితే ఓ ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. కానీ ఓ గ్రామంలో కస్తూరయ్య అని పిలిస్తే ఊరంతా తిరిగి చూస్తుంది. కస్తూరమ్మాని అంటే మహిళలంతా పలుకుతారు. గ్రామంలో అందరికీ దాదాపు ఇవే పేర్లు ఉంటాయి. కొత్తవారు ఎవరైనా గ్రామంలోకి వచ్చి అడ్రస్ అడిగితే ఇక అంతే సంగతులు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డి వాగులోని వింత పరిస్థితిపై న్యూస్ 360 కథనం. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టుమూరు మండలంలోని ఈ మారుమూల పల్లె పేరు తిమ్మారెడ్డి వాగు. ఈ ఊరికే కాదు, గ్రామంలోని గుడికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో వెలిసిన దేవుడి పేరు కస్తూరయ్య స్వామి. ఈయనకు శాశ్వత కట్టడం లేదు, తాత్కాలిక ఆవాసం మాత్రమే ఉంటుంది. ఇక్కడ గుడి నిర్మాణం చేయాలని కొన్ని తరాల ముందు గ్రామస్తులు ప్రయత్నం చేశారు. అయితే ఈ గ్రామ పెద్ద కల్లో కనిపించిన దేవుడు పొయ్యి మీద పెట్టిన అరికెలు గోంగూర ఉడికేలోగా తన గుడి పూర్తి చేయాలని, అలా చేయలేకపోతే నిర్మాణం మొదలు పెట్టవద్దని చెప్పాడు. అన్నం ఉడికేలోపు గుడి నిర్మాణం సాధ్యం కాదు కనుక గుడిగట్టే ప్రయత్నం మానుకుని తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసి గ్రామస్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ స్వామికి మొక్కులు చెల్లించే సమయంలో 2 మట్టి గుర్రాల బొమ్మలను బహుకరిస్తారు భక్తులు. మరుసటి రోజు వెళ్లి చూస్తే ఈ గుర్రాల బొమ్మలకు ఎక్కడో ఒకచోట పగులు ఏర్పడి ఉంటుంది. రాత్రిపూట స్వామి ఈ గుర్రాల బొమ్మలపైన గ్రామ సంచారం చేస్తాడని, అందుకే అవి తెల్లవారేసరికి ఎక్కడో ఒకచోట డ్యామేజ్ అవుతాయని గ్రామస్తుల నమ్మకం. ప్రతి ఆధారం పొంగలు పెడతారు. మేము పుట్టిన బిడ్డ అంతా పశు బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కస్తూరి అని పెట్టుకుంటాం. ముక్కు మా దేవుడు. నా పేరు రమణమ్మ. కస్తూరయ్య. కూతురు పుడితే ఫస్ట్ కానీ కూతురు పుడితే కస్తూరమ్మ, కొడుకు కానీ పుడితే కస్తూరయ్య. మాకు ఆయన ముందు వస్తుంది. మాకు ముక్కు ఆయన మాకు నమ్మకం. ఆధారం పెడతారు, ఆధారం పెట్టుకుంటాం. బయట వాళ్ళు కూడా వచ్చి పెట్టుకుంటారు. మెడ్రాస్ నుంచి కూడా చెన్నై వాళ్ళు, ఆ చుట్టుపక్కల పేరు గుర్రాలు వాళ్ళు పొంగళ్ళు మొక్కుపుడు కదా. ఆ మొక్కుపుడు ఇప్పుడు కూతురు పుట్టింది కస్తూరమ్మ, ఇంటికి తీయాలా, గుర్రాలు జత గుర్రాలు మేకపోతులు పెడతామని మొక్కుంటాం. అవి గుర్రాలు తెచ్చి వాళ్ళు పెడతారు. అది కాలు కొమ్ము చెవు ఏదో ఒక పద్దలేసరికి ఇరుస్తూ ఉంటాయి. మాకు ఆయన ముక్కం. అందువల్ల మేము నమ్మకం ఆయన. మాకు వానలు వచ్చినా వరదలు వచ్చినా మమ్మల్ని అంటదు. ప్రతి ఇంట్లో అతని పేరు ఖచ్చితంగా ఉండాల్సింది. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ప్రతి ఆయన పేరు ఉండాల్సిందే. ఇక్కడ నుంచి ఆయన చెన్నై నుంచి ఇక్కడికి రావడాడు. ఇప్పుడు మా తాతల కాలం నుంచి ఆయన లేనిదే ఊరు లేదు. అట్లా వల్ల మా ఊరి పేరు కూడా కొంచెం ఆయన వల్ల తెలిసింది. గుడి చరిత్ర అంటే ఒక ఆపదొచ్చి అయినా, సంతానం గురించి అయినా, వ్యాపారం గురించి అయినా ఆయనకి మొక్కుపూడి చేస్తే బాగైంది. ఒక జనం వస్తూ ఉన్నారు గుర్రాల్లో. అయితే ఒక వ్యాపారంలో అయినా, ఒక బిడ్డలో సంతానికైనా అన్నీ రెడీగా చేస్తున్నారు. ఊరేగింపు రేత్రి గుళ్ళోకి వచ్చిన తర్వాత ఆయన ఏడాడ జరుగుతాడు ఏమో మనకు తెలియదు. ఒక ఆధార కొంచెం ఉంటుంది. కాళ్ళు వచ్చి గుర్రానికి మొత్తం పెడితే ఇరిగేదు. ఎక్కువగా కస్తూరయ్య కస్తూరమ్మ అని ఊర్లో ఎందుకు పెట్టారు? ఆయన ఇది ఎప్పుడంచో ఉన్నాడు తాతల గురించి. కాబట్టి తొలి బిడ్డ ఏ బిడ్డ అయినా కస్తూరమ్మ ఆయనకెట్టనమాట. ఈ దేవుడికి శాశ్వత నిర్మాణం తలపెట్టిన చాలా మంది చనిపోయారని, అందువల్ల నిత్యం భక్తులు కనిపించేలా ఇక్కడ దేవుడు బహిరంగంగా ఉంటాడని గ్రామస్తులు చెప్తున్నారు. కోరిన కోరికలు ఈడేర్చే కొంగు బంగారం తమ దేవుడని గ్రామస్తుల విశ్వాసం. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి కూడా ప్రతి ఆదివారం భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించి పొంగళ్లు పెట్టుకుని వెళ్తుంటారు. ఈ దేవుడి మీద ఉన్న భక్తి విశ్వాసాల కారణంగా ఈ గ్రామంలో ఇంచుమించు అందరి పేర్లు కస్తూరయ్య లేదా కస్తూరమ్మ అని పెట్టుకుంటారు. ఈ గ్రామస్తుల పేర్లు మొత్తం ఒకే విధంగా ఉండటం కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు సైతం ఇబ్బంది కలిగించిందని, అయినా గ్రామస్తుల భక్తి విశ్వాసాలను అర్థం చేసుకున్న అధికారులు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు చెప్పారు.
గ్రామంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారు ఏ కస్తూరయ్య ఇంటికి వెళ్లాలో తెలుసుకోవడం కొంచెం శ్రమతో కూడిన పని. ఈ గ్రామ ఆచార వ్యవహారాలు వింతగా ఉన్నప్పటికీ తరతరాలుగా వీరు ఇలాగే ఉండటం విశేషం. అదే ఈ ఊర్లో అందరి పేర్లు ఇంచుమించు కస్తూరి ఉంటుంది, కారణం ఏంటి? ఈ గుడి నమ్మకం వాడా, అందుకని ప్రతి బిడ్డ తులసూరి బిడ్డ కస్తూరి అని పెడతారు. కస్తూరి కానీ కస్తూరమ్మ కానీ ఆ ఇంటికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు పేరు కూడా కస్తూరి. ఎందుకు ప్రాధాన్యత, ఎందుకు మీరు ఆ పేరు పెట్టారు? ఏ పని చేయాలో ఆడ బాగుంది చేయరు ఊరు ఈ ఊళ్ళో. ఆ గుడి కాడ పోయి టెంకాయ కొట్టుకుని చేస్తారు. ఎందుకు ఆ కస్తూరి దేవుడిని ఎవరు ప్రతిష్ఠించారు, ఏమైనా ఐడియా ఉంది? అయ్యేం మాకు తెలియదు పెద్ద. ఇది మా తాతల కాలం నుంచి కస్తూరయ్య స్వామి తెలుసు మాకు. ఇదేంటంటే అప్పుడెప్పుడో చెన్నై వాళ్ళు వచ్చి శిలనెత్తుకు పోవాలని వస్తే లోడితే ఎంత లోతులోనే పోతా ఉందంటే అప్పుడు గుంట పూడ్చేసి ఒక లోడ్ కర్పూరం తెచ్చి పూడ్చారంట కొద్దిగా పొడల. అది అట్టే ఉండింది ఆ గుంట మొన్నటి దాకా ఇప్పుడు కూడా ఉంది ఆ గుంట. అందుకని ఆయన మీద అభిమానం. ఇక్కడ ఊళ్ళో ఎవరైనా ప్రతి ఇంట్లో కూడా మొదటి పెట్టి కస్తూరి కానీ లేకపోతే ఆడబెట్టి పుడితే కస్తూరమ్మ కానీ పెట్టుకుంటారు. కాతో కలవాలి, అదే నమ్మకం ఇక్కడ. కస్తూరియకు మీరు గుర్రాలు బహుమానం చేస్తే కలవతో కాలు విరిగిపోతుంది. గుర్రాలు పొంగలు పెడితే జోడు గుర్రాలు పెడతారు, మట్టి గుర్రాలు. అవి మనకి గుర్తు ఏంటంటే ఉదయం లేచేటప్పటికి ఎక్కడైనా ఒక దగ్గర ఇరిగిపోతుంది. అదే మనకు గుర్తు నమ్మకం. ఎక్కడైనా సరే ఒక దగ్గర ఇరిగిపోతుంది అంటే తెల్లవారు ఆయన స్వాధ చేసి ఏడైనా ఉంటాడు అని అదొక నమ్మకం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏటా పొంగలు పెట్టడం ప్రతి ఆదివారం జరుగుతుంది. 4:30 నుంచి 4 పైన 6 లోపల. రావు కాలం ఉంది కదా, 6 గంటల పైన మహానాయకు 6 గంటలకు ప్రతి ఆదివారం ఎప్పుడు కంటిన్యూగా వస్తుంది. ఇస్తారు ఇబ్బంది బయట వాళ్ళ నుంచి. చెన్నై వాళ్ళు ఎక్కువ వస్తారు. చెన్నై అని కదా బెంగళూరు వస్తారు, అన్ని దగ్గర నుంచి వస్తారు. మంచి నమ్మకం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. పెద్దోళ్ళు కట్టకూడదు అని ఇదో అందుకోసం అదేదో అవిశాఖుడికి లోపల కట్టాలన్నాడని అందుకని ఆ సెంటిమెంట్తో కట్ట. ఈ మధ్యలో ఒక ఆయన ఇక్కడనే మావేలు ఆయన వారం ముందుకు వచ్చి రేకులు వేసాడు. ఆయన కొద్దిగా దెబ్బతిన్నాడు భయ్యాన్ని. ఏమే గదిలే కొన్ని సమస్యలు జరిగాయి. అందుకని దాని అమ్మడికి పోవాలంటే భయం. అందుకని దాని అమ్మడికి ఊరిపోవాలి. కట్ల భయం. గుణపాటిపాలెం వాళ్ళు ఒకరు కట్టారు, ఆయన చనిపోయాడు. ఏరే స్వామి ఒక ఆయన తిరుపతి ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆయన సెల్ని పైకి లేపుతామని వచ్చాడు. మన్నాడు వారం వచ్చి లేపుతాను మీరంతా రెడీ చేసుకోమని. ఆయన మళ్ళీ తిరిగి రాలా, ఆయన చనిపోయాడు. అందుకని భయానికి ఊరి దాని అమ్మడికి పోదు. అంత నమ్మకం కష్టం. నమ్మిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు.